విక్రమ్ బేతాళ కథ రాజకుమారుల ముగ్గురి కథ. ఒకసారి బేతాళుడు విక్రమార్కుడిని మరోసారి తన మృత శరీరంతో తీసుకెళ్తూ ఈ కథను చెప్పాడు. కథ ప్రారంభం. ఇటు విదూరపురంలో ఒక మహాశక్తిమంతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక అతి అందమైన కుమార్తె మధుమాలిక. ఆమె చాలా తెలివైనది, నైతిక విలువలు కలిగినది. ఆమె పెళ్లికి అనేక మంది రాజకుమారులు వరులుగా వచ్చారు. ఆమె తండ్రి 3 రాజకుమారులను ఎంపిక చేశాడు. 1 వీరసేన, 2 చంద్రవర్మ, 3 ధీరసింహ. 3 రాజకుమారులు సమానంగా తెలివిగలవారు, ధైర్యవంతులు, మంచి కుటుంబాల నుండి వచ్చినవారు. అయితే మధుమాలిక ఎవరిని ఎంచుకోవాలో తేల్చుకోలేకపోయింది. అదే సమయంలో ఆమె అనుకోకుండా అనారోగ్యంతో మరణించింది. 3 రాజకుమారులు దీనికి చాలా విచారించారు. వీరసేన ఆమె శరీరాన్ని దహనం కాకుండా సంరక్షించి ఒక గొప్ప మందిరంలో పెట్టి అక్కడే ఉండిపోయాడు. చంద్రవర్మ ఆమెకు తన ప్రాణాలను అర్పించాలనుకుని తపస్సు చేసి మరణానంతర జీవిత గోప్యాలను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ధీరసింహ దేశం దేశం తిరిగి మంత్రాలు, వైద్యాలు నేర్చుకుంటూ ఆమెను పునర్జీవింపజేయడానికి ప్రయత్నించాడు. కాలానుగుణంగా ధీరసింహ ఒక మాయా గ్రంథం పొందాడు. దానిలో ఓ మంత్రం ద్వారా చనిపోయినవారిని తిరిగి బ్రతికించవచ్చని తెలుసుకున్నాడు. మంత్రం చదివి మధుమాలికను బ్రతికించాడు. ఇప్పుడు మధుమాలిక తిరిగి బతికిన తరువాత 3 రాజకుమారులు అందులో ఎవరు తగిన వరుడు అన్న దానిపై వాదన మొదలైంది. ఇక్కడ బేతాళుడు ప్రశ్నించాడు, విక్రమార్కా, ఈ 3లో ఎవడు మధుమాలికను పెళ్లి చేసుకోవడానికి అర్హుడు? విక్రమార్కుడు సమాధానమిచ్చాడు, ధీరసింహే నిజమైన వరుడు. ఎందుకంటే అతడు ఆమెను తిరిగి బ్రతికించడానికి తన జీవితం పణంగా పెట్టాడు. అతనిలో నిశ్చయ శక్తి, సాహసం ఉన్నాయి. వీరసేన ఆవేదనతో ఆమె శరీరాన్ని సంరక్షించాడు. చంద్రవర్మ తపస్సు చేసి ఆత్మజ్ఞానం పొందాడు. వీరిద్దరూ విలువైనవారు కాని ఆమెను బ్రతికించింది మాత్రం ధీరసింహే. బేతాళుడు యూజువల్ గానే నవ్వుతూ అంటాడు, నీ జవాబు సరైనది, విక్రమార్కా. కానీ నీవు మాట చెప్పావు కాబట్టి నేను మళ్ళీ వెళ్తున్నాను అంటూ మళ్ళీ వెనక్కి ఎగిరిపోతాడు.